త్వరితముగాను దంపవేశని భూచమిడి కవాయింపము చెలలాయిల గౌరు వినవమ్మ నీవు జోపురాల వేషము గట్టి ఆటలాడు అందముగా నీవు చెలలాయిల గౌరు మన కలిశాలను కనుగొంటుంది కదా ఇప్పుడే మనం బండవారి వేషం వేసి మన తల్లిని వాళ్ళ ఘోరం నుండి బయటికి తీయాలి. ఇప్పుడే మనం బయట వేషం కట్టాలి. నువ్వు నాకు భార్యగా కట్టుము తమ్ముడా గణపరేశ నువ్వు చమటిగా తీసుకొచ్చి చమటిగా వాడుకు కదా. అన్నయ్య ఎంత మాటలు అంటున్నావు కదరా, ఈ సిగ్గుందా లేదా చెప్పు. ఇన్ని రోజులు అమ్మని బాధ పెట్టావు, ఇప్పుడు నన్ను కూడా నీ భార్యగా వేషం వేసి అమ్మ గురించి నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావారా? నా చెల్లెలా ఇది మన తల్లి కోసమే కదా, మన తల్లి జాడ చేసుకోవడానికి కదా. శ్రీరేఖ మాతాకి అన్నయ్య ఓ పంచరామా
ఇప్పటికే తల్లిని బాధ పెడుతున్నావు, నన్ను కూడా బాధ పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారా? ఎందుకు ఇది? ఆ చెల్లెలా ఇలాగోరు మనకు మన తండ్రి ఎవరో తెలవాలి కదా, ఈ లోకానికి మన తండ్రి ఎవరో చూపించాలి కదా చెల్లెలా. అందుకోసమే మనం ఇప్పుడు బయట మారు వేషంలో వెళ్ళి అలంతగోళం కడిపోయి దండకం వేస్తేనే మన తల్లి అలంతగోళం నుండి బయటకు వస్తుంది. అందుకే కదా చెల్లెలా నేను బాగా నెట్టుకోమంటున్నాను. ఇప్పుడే మనం అక్కడికి వెళ్ళి దండకం వేద్దాం పదవు చెల్లెలా. సరే అండి, అట్లా వెళ్దాం. జై శ్రీరేఖ మాతాకి. ఆ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ ఎల్లమ్మ ఎల్లవే ఎల్లమ్మ 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 ఎల్లు చూడవే ఎల్లమ్మ ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ ఎల్లమ్మ ఎల్లు చూడవే ఎల్లమ్మ ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ ఎల్లమ్మ ఎల్లు చూడవే ఎల్లమ్మ ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ ఎల్లు చూడవే
తీయను ఈ క్షణమున కీర్తి పాలు చేసే జయింటిలో దాగియున్నను దిగువను తల్లి దుర్మతివై ఉన్నావు అమ్మా దుర్మతివై ఉన్నావు చిచ్చి పొమ్ము జై శ్రీరంగ మాతాకే ఇస్తులేని మరకెల్లమ్మ తల్లెల్లమ్మ ఒకెత్త వచ్చే ఎల్లమ్మ తల్లెల్లమ్మ ఇస్తులేని మరకెల్లమ్మ తల్లెల్లమ్మ ఒకెత్త వచ్చే ఎల్లమ్మ తల్లెల్లమ్మ లేదంటే నా గంట గొడ్డల చేత నీ శిరమును ఖండించగలను. పరిసరా నువ్వు ఎన్ని బాధలు పెడుతున్నావు నన్ను. అయినా నువ్వు ముందుగా విద్యను నేర్చుకుని రమ్ము. నా తమ్ముడైన గణపతి ఊర్లకొండయ్య ఉన్నాడు. నీ మేనమ్మ దగ్గరికి పోయి నువ్వు విద్యలు నేర్చినాక నీకు నీ తండ్రి జాడని చెప్పేదాన్ని. మా తల్లి నా మేనమామ అయిన గణపతి దేవుని వద్దకు వెళ్ళి విద్యలు నేర్చుకుని రమ్మన్న తర్వాత నాకు నా తండ్రి జాడని చెప్పేదవా? అవును కదా నాయన. సరే తల్లి అట్లాగే నేను మన మేనమామ దగ్గరికి వెళ్ళి నేను విద్యలు నేర్చుకుని వచ్చాను కదా. సరే నాయన పోయిదాము. జై శ్రీదేవి మాతాకి దేవ 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 మా దేవ పుత్రుడానురా నిన్ను గణపతి భుజబలుడానురా నా తండ్రి శంకరుడు తల్లి పార్వతి దేవి నా తండ్రి శంకరుడు తల్లి పార్వతి దేవి ఈ సమయమునైతే నేను మరువట ఎప్పుడు మదిలోన కొలిచెద జయ స్వామి ఇదే వందనములు కదా. అయ్యా మీ యొక్క నామధేయము? ఒరే సేవక, నా యొక్క నామము గణపతి అందు. గణపతి అందు. మీ యొక్క తల్లిదండ్రులు? మా తండ్రి భోలా శంకరుడు. భోలా శంకరుడు. మా తల్లి
పార్వతీదేవి పార్వతీదేవి. సరే స్వామి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఊర్లకుండకు వెళ్తున్నా. ఊర్లో కొండకు వెళ్తున్నాను అంటున్నారు. సరే స్వామి, అదే విధంగా వెళ్తారు. జై శ్రీ రేణుకా మాతాకి దేవదేవ ఊర్ల కొండకు నేను బాగుగా వస్తేనే ఎందుకొరకు నీవు ఇందు వచ్చివయ్యా ఎందుకొరకు వచ్చానని అడుగుతున్నారా? జై శ్రీ రేణుకా మాతాకి మీతోటి పని కలిగి మీ వద్దకు వచ్చి మీ వద్దకు పని మీద వచ్చి ఇంటిని నాకు అభయం ఇవ్వండి, మీకు అంతా తెలిపాను కదా. సరే నీకు అభయము సంతోషము కలిగితే
ఇస్తున్నాను మీ విషయం తెలుసుకుంది చెప్పేదండి మామగారు. జయ శ్రీరంగ మాతాకి విని విద్య నేర్చుటకై మీ వద్దకు వచ్చి పంపించండి కదా మామగారు. అలాగనే చల్లగా వర్దిల్లు లోకములయ్యను నీకు విలువెద్దలని నేర్పదండి ఆయన అలాగే తెలిపండి మామగారు. పరశురామా అన్ని విలువెద్దలని నేర్పుతుంది వెళ్ళి ఈ యొక్క ఆయుధం ముందుకు ఇస్తున్నాం విజయం కలుగుతున్నాం సరే మామగారు, నేను ఇప్పుడే నా తల్లి వద్దకు వెళ్ళేదాను. జయ శ్రీరంగ మాతాకి జయ శ్రీరంగ మాతాకి జగదీశ పరశురామ జగమేల పరంధామ జగదీశ పరశురామ జగమేల పరంధామ ఎల్లమ్మ ప్రియ కుమార ధమీలు వేల శ్యామ జగదీశ పరశురామ జగమేల పరంధామ ఇప్పుడే మా తల్లి వద్దకు వెళ్ళేదాను కాగా. జయ శ్రీరంగ మాతాకి సత్యమైన దేవుడవయ్యా సంబశివా సంబశివా నిన్నే నమ్మి దేవో శంకరయ్యా నన్ను ప్రోగరావేమయ్యా నిన్నే నమ్మి దేవో శంకరయ్యా లింగారావో జంగమయ్యా లింగారావో జంగమయ్యా లింగ పూజలు చేసేదనయ్యా లింగారావో జంగమయ్యా పూజలు చేసేదనయ్యా దేవ 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 మా దేవ 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 మా దేవ
ఆ తల్లి మీరు చెప్పిన విధంగానే ఆ గణపతి దేవుని వద్దకు వెళ్ళి సకల విలువ తెలుసుకొని వచ్చి ఇప్పటికైనా నా తండ్రి జాడలు చెప్పము, లేదంటే ఆ గణపతి చేత నిన్ను అంత ఉదయించాను తల్లి. ఆయన అంత మాట అనకుండా జయ శ్రీ జగదగిరి ఏమనంగు పరిశరామనీకు ఏమనంగు పరిశరామనీకు ఎటుల తెలుపుదు నేను నీ తండ్రి తపము చేయగా కార్తవీరార్జునుడు సంహరించినాడు మీ తండ్రి కామధేనును తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆ పరశురామ ఆ తల్లి పరశురామ వాణి సంహరించియును నీవు వాణి కుడి గుత్తులలో సంజీవిని వలదు సంజీవిని తెచ్చివి జనకునిపై మోపితివేని నీ తండ్రి నిజముగా లేచును పుత్రా. శ్రీ జగదీశ్వరికి పరశురామ నీ తండ్రి గారి పేరు జమదగ్ని మునీశ్వరుడు. మాకు పెళ్లి అయినది కానీ మీ తాత శంకరుడు పెళ్లి బట్టల మీదకి మీ తండ్రి గారికి గురు మంత్రం రాదని పశువు బట్టల మీద నుంచి వెళ్ళగొట్టినాడు. అప్పుడు మీ తండ్రి గారు గురు మంత్రం కోసము ఒక అడవిలోకి వెళ్ళినాడు. అక్కడ అడవిలో గోమాతల ద్వారా గురుమంత్రమును నేర్చుచుండగా నాకు మేనబావ అయిన కార్తీక రాజు అతనిని పెళ్లి చేసుకోలేదని కోపంతో మీ తండ్రి గారిపై బాణము సంధించి సవరించి అక్కడ గోమాతలను తీసుకొని వెళ్ళినాడు. అప్పుడు నేను మీ తండ్రి గారి వద్దకు వెళ్ళి పుత్ర సంతానం కోసం అడిగినాను. అప్పుడు మీ తండ్రి గారు పారుతున్న రక్తం తాగమన్నాడు. తాగితే మీరు జన్మించినారు నాయన, ఇట్టి విషయమును మీకు 16 సంవత్సరాలు చెప్పకూడదని మీ తండ్రి గారి వద్ద వాక్కు తీసుకుంటుంది. ఆయన నా దగ్గరే తీసుకున్నాడు. అందు గురించే నీకు చెప్పలేదు నాయన. నువ్వు ఎన్ని బాధలు పెట్టినా భరించాను కానీ నీకు ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు నీకు చెప్పే సమయం ఆసన్నమైనది. అందు గురించే చెప్పినాను. నువ్వు వెళ్ళి ఆ కార్తీకుడిని చంపి వాని కుడి చూడలో సంజీవిని తెచ్చి మీ తండ్రి గారిపై మోపితే మీ తండ్రి లేచుడు నాయన. తల్లి నేను ఎంతటి పాపిష్టి వాడను తల్లి. ఈ వంటి సత్యవంతురాలను ఎన్నో అనరాని మాటలు అంటుంది, ఎన్నో కష్టాలు పెడుతుంది కదా తల్లి. జయ శ్రీదేవిగా మాతాకి చల్లని తల్లి రేణుకవమ్మ ఎల్లలోకము ఏలినవమ్మ. 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 నమ్మిన భక్తులెప్పుడూ చల్లగా నీకు నిన్ను నమ్మిన భక్తులెప్పుడూ చల్లగా నీకు కాపాడమ్మ. ప్రేమ గల్లన రేణుకమాత పేద బిడ్డలకు అన్నపూర్ణవే. ప్రేమ గల్లన రేణుకమాత పేద బిడ్డలకు అన్నపూర్ణవే. తండ్రి వీరుడి పరశురాముడు దయతో నిన్ను వేడుతుండెనే. 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 చల్లని తల్లి రేణుకవమ్మ ఎల్లలోకములు ఏలితివమ్మ. చల్లని తల్లి రేణుకవమ్మ ఎల్లలోకములు ఏలినవమ్మ. చల్లని తల్లి రేణుకవమ్మ ఎల్లలోకములు ఏలితివమ్మ. చల్లని తల్లి రేణుకవమ్మ ఎల్లలోకములు ఏలినవమ్మ. చల్లని తల్లి నా పాలి కల్పావల్లి. 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 ఆ తల్లి చెప్పిన విధంగానే ఆ మదమెక్కిన కార్తవీరాజుని హతమరించి దాని కుడితొడ ఉన్న సంజీవిని తీసుకొచ్చి మన తండ్రిపై మోపి నేను ఇప్పుడే లేపలేను కదా. జాగ్రత్తగా వెళ్ళిన ఆయన సరే తల్లి నన్ను ఆశీర్వదింపు తల్లి. శ్రీరేఖ మాతాజీ పిండ బ్రహ్మాండమంతటా నిందిన పరశురాముడరా. పిండ బ్రహ్మాండమంతటా నిందిన పరశురాముడరా. పిండ బ్రహ్మాండమంతటా నిందిన పరశురాముడరా. పిండ బ్రహ్మాండమంతటా
ముందుగా నిలువరునా 33 కోట్ల దేవతలు ముందుగా నిలబడరా 33 కోట్ల దేవతలు స్వామి మీకు ఇదే వందనములు కదా. అయ్యా మీ యొక్క నామదేవి యొక్క వృత్తాంతం చెప్తారా? చెప్పండి స్వామి. హర వీర భయంకరుడను అసమాన తేజ వీర చిత్రులను చిన్న ప్రచండ మార్తండ ప్రముఖుండను గజ చంప భుజ బలుండను 1000 అస్త్రములకు 1000 ఆయుధాలు పొందిన వాడను కత్తుకోట మాయిస్పతి సామ్రాజ్యానికి అధికారుండను పంచ భూతములు సురాము 33 కోట్ల దేవతలు నా పేరు చెప్తేనే గజ గజ వలిగదరా నా నామం కందుకోట లేనేటి కాస్త వీరక్షరురా. అయ్యా నీ నామమైన కంచి కోట దిబ్బనేది కాస్త వీరాజనుడు. ఈ యొక్క తల్లిదండ్రులు పుష్పావతి ఉస్మావతి వీరుడు ఈ యొక్క తండ్రి సుతావీరుడు. సిద్ధం చేయరా. భలే సమయం. సరే స్వామి మీరు చెప్పే విధంగా ఇప్పుడే ఒక సభామంత్రాన్ని సిద్ధం చేశారు కదా. జయ శ్రీ రేణుక మాతాకి సభ చేయ కూర్చుండు ఈ సభి కూరండరుగా సభ చేయ కూర్చుండు ఈ సభి కూరండరుగా సభ చేయ గాయత్రి రేణుకా మాతాకి జగదీశ పరశురామ జగమేలి పరంధామ జగదీశ పరశురామ జగమేలి పరంధామ జగదీశ పరశురామ జగమేలి పరంధామ జగదీశ పరశురామ జగమేలి పరంధామ ఎల్లమ్మ ప్రియ కుమార జగదీశ వేద శ్యామ ఎల్లమ్మ ప్రియ కుమార జగదీశ వేద శ్యామ గాయత్రి రేణుకా మాతాకి సేవక ఎవరయ్యారు? నేను గల పరశురామనందుడు ఎటొచ్చినావు మరి? మీ యొక్క మలమెక్కిన కాక వీరాజుని అతమరించేందుకు వచ్చినారా? నాతోనే చెప్తున్నావు. నువ్వు చూస్తే గింత అంత కనబడుతున్నావు. మా మదవెక్కిన కార్తికేయుని అర్థమవుతుంది. అంటే నేనంటే మళ్ళీ మాకు దిద్దరే మీరు అన్నా చెప్పేవు. ఎప్పుడు చూసినావా? ఒక్కటే పిసుకు ఇస్తే అంత చచ్చిపోతాను. ఆయన చంపుతా నువ్వు ఏందయ్యా? అవునా చూడన ప్రతాపము సంతానమా? మాతాజీ జై వారి దుర్మాదాండ పూరిత అంగీకారముగా పట్లకు మూర్కుండవై మా గోమాతను దెక్కితివి నీవు మా తండ్రిని చంపియుంటివి నీవు వారి
మదమెక్కి ముక్కుండవై మా తండ్రిని చంపి ఆ తండ్రి వద్ద ఉన్న గోమాతను తెచ్చినట్టురా రే సకల పాటి చరాచర దిక్కులు ప్రకటిరా 33 కోట్ల దేవతలు నీకు అడ్డుగా వచ్చిన నీ చేతపాటు సైన్యాన్ని నీ బిడ్డ తెచ్చుకున్నా సరేరా ఈ గణపరశురాముడు ఒడ్డలు వేట నుండి తప్పించుకోలేవురా రారారు వనములకు చూపెడున్న ప్రతాపము రాజుగా మాతాకే అయితే
కంఠం నరికేశాను చూడురా. జై కృష్ణమూర్తి. Yeah.